దోపిడీకి నిలువుటద్దం అమరావతి నిర్మాణాలు అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొడ్యూస్ చేసింది. అమరావతిలో కేవలం 5 బిల్డింగులకు అద్దాల ఏర్పాటుకి 2455 కోట్లు, 5 టవర్లకి 2,35,092 కోట్లు, మీటర్ల మేర అద్దాలు బిగించే పనులు వ్యయం తొలుత 1901 కోట్లే. కానీ 2,455 కోట్లకు పెంచి టెండర్లు పిలిచిన ఏజీఐసిఎల్ అంటే అంచనా వ్యయంలోనే 553 కోట్లు కొట్టేసే స్కెచ్. మొత్తం మీద ఎంత నెక్కేస్తారని సర్వత్రా చర్చ. జిఏడి టవర్కి 442 కోట్లు, 1-2 టవర్లకు 909 కోట్లు, 3-4 టవర్లకు 725 కోట్లు అంచనాలతో వేరువేరుగా టెండర్లు. అంచనా వ్యయం లెక్కకు స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు మదింపు చేయని సర్కార్. ఆ పనులకు 3 సంస్థల నుంచి కొటేషన్లు తీసుకున్న సిఆర్డీఏ. ముంబైకి చెందినటువంటి ఆల్మెక్ ఫెసాడ్ ప్రైవేట్ లిమిటెడ్ కొటేషన్ ఆధారంగా ఎస్ఎస్ఆర్ రూపకల్పనకు జీఓసీఈకి ప్రతిపాదన. చైనాలో షెంజన్లో మర్చెంట్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ భవనాలు డిజైనర్ పోస్టర్స్ అండ్ పార్ట్నర్సే. ఈ 2 సంస్థల పని ఆధారంగా అద్దాల పనులకు ఎన్ఎస్ఆర్ జీఓసీ తయారీ. జిఎస్టీతో కలిపి చదరపు మీటర్కి 80,892 రూపాయలు ఖరారు. అయితే దీనికి అదనంగా పెంచి టెండర్లో జాయింట్ వెంచర్లు పాల్గొనేందుకు అర్హత లేదంటూ నిబంధన. అధిక మొత్తంలో కమిషన్ ఇచ్చే సంస్థకు పనులు అప్పగించేందుకే నిబంధన. భారీగా కమిషన్ లక్ష్యంగా ముఖ్య నేత ఎత్తుగడ అన్నటువంటి హైలైట్ చేశారు. జనమైతే తినేది తప్పదు, ముందు ప్రస్తుతానికి పూర్తిగానియండి అనుకుంటున్నారు. అదే వీళ్ళ అదృష్టం.